బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మంది కూడా ఒక అనుమానంతో అండ్ చాలా మంది చెప్పడం వల్ల మీరు నష్టపోతున్నారు. ఇది ఒకటో మాట. రెండో మాట ఏంటంటే, అసలు ఒక స్థలం కొనే విషయంలో మనం ఏదైతే సలహా తీసుకుంటామో అది 100% రాంగ్ అయ్యే సలహా అనేది అవ్వచ్చు. ఇక్కడ మీరు కామన్ సెన్స్ పెట్టి మీరు ఆలోచన చేయండి. ఒక స్పెషల్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. దక్షిణంలో ఖాళీ స్థలం కొనవచ్చా, దక్షిణంలో ఇల్లు కొనవచ్చా, దక్షిణంలో మన పెద్దవాళ్ళ స్థలం ఏమైనా ఉంటే మనం తీసుకోవచ్చా, లేదంటే చిన్న వాళ్ళదో పెద్ద వాళ్ళదో అన్న వాళ్ళదో తాత వాళ్ళదో నాయనమ్మ వాళ్ళదో ఎవరిదైనా ఒక స్థలం మనం కొనొచ్చా కొనొద్దా, ఇది చాలా మందికి ఒక డౌట్ అనేది 100% ఉంది. అయితే నేను ఒక మాట ఇక్కడ క్లారిటీ మీకు ఇస్తాను, కొన్ని అర్థాలు కూడా మీకు చెప్తాను నేను ఇక్కడ. ఒకసారి చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే, సార్ ఇది మా ఇల్లు, ఒక ఎగ్జాంపుల్లో ఇది తూర్పు ఫేసింగ్ అనుకుందాం. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి క్లియర్గా, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్, క్లియర్ కదా డైరెక్షన్స్, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో 4 వైపులా మీకు వీధి ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తూర్పు ఉంది, లేదంటే పడమర ఉంది, ఉత్తరం ఉంది. సో దక్షిణం వైపు స్థలం కొనొచ్చా, పోనీ దక్షిణంలో ఇక్కడ ఒక ఇది కూడా రోడ్ అనుకుందాం. సో దీనికి మళ్ళీ దక్షిణంలో ఆపోజిట్ లో ఇల్లు కొనొచ్చా అనే ఒక ప్రశ్నలు వస్తూ ఉంటాయి కామన్ గా. లేదు సార్, మా దక్షిణంలో మేము ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టి చాలా రోజులు అయింది, ఈ యొక్క స్థలం ఖాళీ ఉంది, అయితే ఈ స్థలం మేము కొనొచ్చా కొనొద్దా అని ఒక సింపుల్ మాట మీరు మాట్లాడితే ఇది 100% మనం కొనొచ్చండి. బట్ కండిషన్స్ ఏమేమి ఉంటాయనేది నేను చెప్తాను. ఒక 2 కండిషన్స్ వస్తాయా, 3 వస్తాయా, 4 వస్తాయా, ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. ఒకటే ఒక మాట, ఫస్ట్ కండిషన్ లో చూడండి, బిల్డింగ్ ప్లస్ ల్యాండ్. అంటే ఒకవేళ ఇందులో మీరు ఒక బిల్డింగ్ కట్టేశారు, కరెక్ట్గా వినండి, మీరు ఇక్కడ బిల్డింగ్ అనేది కట్టేశారు, రైట్, ఓకే. ఈ కట్టిన బిల్డింగ్ కి ఆల్రెడీ బౌండరీ వాల్స్ మొత్తం సెట్ అయిపోయింది, ఇంకా ఎలాంటి దోషం దీనికి లేదు. ఈ క్షణంలో మీరు ఈ స్థలం ఎంటీ ల్యాండ్ ఉంటే 100% పర్చేస్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ మనం తీసుకుందాం, బిల్డింగ్ ల్యాండ్ ప్లస్ ల్యాండ్. అంటే ఈ బిల్డింగ్ కి సంబంధించిన కాంపౌండ్ బౌండరీ దీనితో పాటు అటాచ్ చేసి కట్టి ఈ మిడిల్ ఓపెన్ చేయొచ్చా, అర్థమైందా మీకు? ఈ స్థలం కలిపి మొత్తం ఒకటే కట్టొచ్చా, 100% రాంగ్. ఏ క్షణం అయితే మన ఇంటికి సంబంధించిన స్థలం ఇది నిర్ణయించి ఇల్లు కట్టేశామో ఆ క్షణంలోనే వీటికి సంబంధించిన బౌండరీస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి. అయితే ఇది కూడా కొన్ని కలపవచ్చు. అది ఎప్పుడు, అది కూడా నేను కండిషన్ చెప్తాను వినండి. మనము ఒక తూర్పు ఫేసింగ్ రోడ్ ఉంది, గేటు, మెయిన్ డోర్, సబ్ డోర్ ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు ఒక స్థలానికి మనం ఇల్లు కట్టిన తర్వాత ఆ స్థలంలో మెయిన్ డోర్ ఎటైతే ఉంటుందో అటువైపే ఖాళీ స్థలం అనేది ఎక్కువగా ఉండాలి. ఇది 100% వాస్తు నియమం అన్నమాట. ఇది అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఖాళీ ఉందో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 10 feet ఖాళీ ఉంది అనుకుందాం, ఈ వరండా తర్వాత ఒక 10 feet ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక 5 feet ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఒక 5 feet ఉంది, ఇక్కడ ఒక 5 feet ఉంది. ఇది కరెక్ట్ బ్యాలెన్స్ లో ఉంది. సో 10 feet బ్యాలెన్స్ లో ఉంది. బ్యాలెన్స్ గా ఉన్న ఇంటికి ఖాళీ స్థలం మీరు కొని 100% యాడ్ చెయ్యకూడదు. క్లియరా మీకు మాట? రైట్. ఇది 100% రాంగ్. ఇప్పుడు మళ్ళీ చూడండి, సేమ్ కండిషన్ మళ్ళీ చెప్తాను. బిల్డింగ్ ల్యాండ్ ప్లస్ ల్యాండ్ కలపొచ్చా? 100% కలపొచ్చు. ఏం కండిషన్ చూడండి నేను చెప్తాను. సో మొట్టమొదటిగా ఒక ఎగ్జాంపుల్లో మీ బౌండరీ ఇక్కడికి ఉంది, మీరు ఇక్కడ ఒక 5 feet వదిలేరు, ఇక్కడ ఒక 5 feet వదిలేరు, ఇక్కడ 2 మాత్రమే వదిలేరు, ఓకేనా? ఒక 2 అడుగులు మేము ఇటు పక్కకు తీసుకోవచ్చా
ఒక 2 అడుగులు అంటే ఇక్కడ ఒక 4 feet 5 feet 5 feet అట్లా తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. ఎలాంటి క్వశ్చన్స్ లేవు. ఈ వాల్ని ఇక్కడ నుంచి మీరు రిమూవ్ చేస్తారు, ఆ 2 feetలో 2.5 feetలో 3 feetలో తీసుకొని మళ్ళీ వాల్ పెట్టేస్తారు. 100% ఈ విధంగా మీరు చేయొచ్చు. ఎలాంటి దోషం లేదండి, ఇది క్లియర్ కట్ గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ కండిషన్, ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండొద్దు. ఉత్తరం కంటే తక్కువ ఉండొచ్చు, లేదా ఉత్తరం అంతా సమానంగా ఉండొచ్చు. 2 కండిషన్స్ మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను నేను. ఓకే సార్, ఒక ఎగ్జాంపుల్లో అసలు ఇటు ఎక్కువ ఉంటే ఏమవుతుంది క్వశ్చన్ వస్తుంది కదా మీకు, అది కూడా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ వరకు పక్క వాళ్ళు అమ్మితేనే కొన్నాను. ఇక్కడ ఒక 6 అడుగులు, 6 కాదు కానీ ఒక 7 అడుగులు అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ స్థలం మొత్తంలో ఈ ఇల్లు అనేది వాయువ్యానికి జరిగిపోయింది. ఇది మీరు గీసుకొని చూసుకోండి. 7 అడుగులు 5 అడుగులు 5 అడుగులు 10 అడుగులు ఈ విధంగా మీరు పెట్టి తూర్పు ఫేసింగ్ కడితే ఈ ఇల్లు మొత్తం వాయువ్యానికి జరిగింది. ఆటోమేటిక్ గా దక్షిణం పెరిగినప్పుడు దీని యొక్క పూర్తి ప్రభావం ఈ ఇంటి మీద పడుతుంది. శాస్త్రంలో చెప్పింది ఒకటే, ఇల్లు కడితే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు కట్టొచ్చు, ఈశాన్యానికి నైరుతికి కట్టొచ్చు. అంటే ఈశాన్యానికి కట్టడము అంటే పూర్తి మూలకేసి కాదండి, ఒక పార్ట్ వదిలేసేసి కట్టాలి. బట్ ఆగ్నేయానికి వాయువ్యానికి 2 ఆగ్నేయులే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ మూలలకు జరిపి కట్టొద్దు. ఇట్స్ ఎ సింపుల్ అండ్ స్ట్రిక్ట్ కండిషన్. ఇంకా కొంతమంది మహానుభావులు, సరే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్తాను, L+L అంటే ల్యాండ్ ప్లస్ ల్యాండ్ అన్నమాట. సో మీరు ఇక్కడ ఏదైతే బోర్డు మీద చూస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇల్లు లేదు ఏం లేదు సార్, మేము ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఎవరైతే మనకు చీమకుర్తిలో ఒంగోలులో ప్లాన్ తీసుకున్నారో, సో వాళ్ళు ఆల్రెడీ ఒక స్థలం ఇట్లా ఉండే వాళ్ళకు ఒక స్థలం ఇట్లా తీసేసుకున్నారు, ఇల్లు కట్టేసారు కూడా, అయిపోయింది. చీమకుర్తిలో ఒంగోలు హరివాస్తు ప్లాన్ అని కొడితే మీకు వస్తుంది. సో దక్షిణంలో ఖాళీ స్థలం వచ్చేసింది. నాకు ఫోన్ చేశారు, తీసుకోండి అని నేను చెప్పేశాను. ఆయన తీసుకోవడం జరిగింది, అమ్మడము జరిగింది, ఒక 5-10 లక్షలు కూడా సంపాదించేసిండు. చెప్పండి ఇప్పుడు మరి ఏమి కాదండి, ఏ నష్టము లేదు. ఆయన తీసుకున్నాడు, 1 year 2 years పెట్టుకున్నాడు, ఏ నష్టము లేదు. మీరెందుకు మెంటల్ టెన్షన్ తీసుకుంటారో అర్థం కాదు. ఆయన అమ్మిన కారణం కూడా ఒకటి, అందరు వచ్చి దక్షిణంలో ఎవడైనా తీసుకుంటాడు, అసలు దక్షిణంలో తీసుకోదు, దక్షిణంలో తీసుకోవాలి, ఏమైతుంది? మీరు ఏపీ ప్రజలందరూ నైరుతి వైపుకి వస్తున్నారు, అంటే హైదరాబాదు తెలంగాణ వైపుకి వస్తున్నారు, మరి రావద్దు కదా. మీరు ఆలోచన చేయండి అండి, కామన్ సెన్స్ పెట్టి మీరు ఆలోచన చేయండి. మనం ఎటైనా 100% స్థలం తీసుకోవచ్చు. ఓకేనా? సో కట్టిన ఇంటికి ఈ స్థలం యాడ్ చేస్తూ మీరు కట్టడానికి అర్హత లేదు. ఇది ఒక్కటి ఫస్ట్ మైండ్లో పెట్టేసుకోండి. క్లియరా? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాను. ఒక ఎంటీ స్పేస్ ఉంది సార్ మాకు, ఇది ఒక ఎంటీ ల్యాండ్, కంప్లీట్ ఎంటీ ల్యాండ్. సరే, ఈ ఎంటీ ల్యాండ్ కి మేము ఈ దక్షిణంలో కొనొచ్చా? 100%. క్వశ్చనే అవసరం లేదు, మీకు ప్రశ్ననే అవసరం లేదు, 100% తీసేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇల్లు కట్టేటప్పుడు బిఫోర్ వీటికి సంబంధించిన పూర్తి చెకింగ్ చేసిన తర్వాతనే ఇల్లు ఎలా నిర్మించాలి, వాటికి గల నియమాలు ఏముంటాయి, ఏ విధంగా కట్టాలి, ఎటువైపు పొడుగు ఉండాలి, ఎటువైపు వెడల్పు ఉండాలి, ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఎలా ఉండాలి, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు అసలు వీటికి సంబంధించిన ఆలోచన ఏమీ అవసరం లేదండి, 100% ఎటైనా కొనొచ్చు. ప్లస్ మళ్ళీ ఇంకో డౌట్, సార్ మా స్థలం ఇది ఉంది, ఇది మా పెద్దనాన్న స్థలం, మా నాన్న వాళ్ళ స్థలం, మా అమ్మమ్మ వాళ్ళ స్థలం, మేము కొనొచ్చా? ఎందుకు కొనొద్దండి, 100% కొనొచ్చు. మీరు కావాలంటే ఈ బిల్డింగ్ సపరేట్ కట్టుకోవచ్చు. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత మధ్యలో గోడ తీసి యాడ్ చేయకూడదు. ఇంతే నేను చెప్పేది, అర్థమైందా ఇప్పుడు పాయింట్ మీకు? అదే విధంగా ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి మీరు, ఈ స్థలంలో ఉన్న ఇంటిని డ్యామేజ్ చేసేసి కంప్లీట్ ఎంప్టీ చేసి మొత్తం నిర్మాణం మళ్ళీ చేసుకోవచ్చు 100%. మీరు వీటికి గురించి ఎలాంటి మెంటల్ టెన్షన్ తీసుకోకండి. ఏపీ తెలంగాణలో అయితే చాలా మంది మరి వాస్తు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అనే ఒక కాన్సెప్ట్ అయితే మనకు తెలియదు. బట్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీ ఇంటికి ఒకవేళ ఉత్తరం వైపు ఏదైనా బిల్డింగ్ ఉంది, 1 కిలోమీటర్ కదా, ఊరు మొత్తంలో ఎక్కడున్నా మీకు దాని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తారు.
అర్థమైందా మీకు? మీ పేరు మీద ఉంటే మీకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేస్తారు. అదేవిధంగా నిజంగా నేను ఇప్పుడు అడుగుతున్నా, మీరు పరిశోధన చేస్తారా, మీరు ప్రాక్టికల్గా చూస్తారా, మీ ఇష్టం. ప్రతి ఊరు ఉంటుంది కదా, ఆ ఊరిలో దక్షిణం వైపు, నైరుతి వైపు, పడమర వైపు చాలా మందికి పొలాలు ఉంటాయండి. చెక్ చేయండి, పొలాలు ఉంటాయి. ఎకరం కాదు, 4 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, ఇట్లా పొలాలు చాలా మందికి ఉన్నాయి. వాళ్ళ ఇంటికి దక్షిణంలో ఉంది. మరి ఏం చేయాలి? అమ్మేస్తారా? నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆయన పనికి మాలిన వాస్త ఆయన వచ్చేసేసి మొత్తం నాశనం పట్టించిపోయింది. 28 ఎకరాలు 50 లక్షల చొప్పున మొత్తం అమ్మించేసింది 1 year బ్యాక్. ఇప్పుడు దాని వాల్యూ 3 కోట్లు పర్ ఎకర్. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పాలి? ఆలోచన చేయండి, సరైన నిర్ణయం తీసుకోండి. సో 100% దక్షిణంలో స్థలం అయితే కొనవచ్చు. మీరు ఎలాంటి మెంటల్ టెన్షన్ తీసుకోకండి. ఇలాంటి ఎన్నో వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.